ఆనం అనుచరులు తెలుగుదేశంలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. గతంలో ఆహ్వానిస్తే రాలేదు, ఇప్పుడొచ్చారని సోమిరెడ్డి అన్న మాటకు రామనారాయణ రెడ్డి బదులిచ్చారు. తెలుగుదేశం నాయకత్వం తమకు కొత్త కాదని, ఆ విధానాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు కూడా అన్నారు రండి తెలుగుదేశంలోనని, కానీ ఒక పార్టీలో ఉండామని చెప్పేసి వాళ్ళకి అడ్డం వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉండే క్రమశిక్షణ వాళ్ళకి తెలియంది కాదు. ఎందుకంటే ఆల్రెడీ 7 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్ కల్చర్ చూశారు, తెలుగుదేశం కల్చర్ చూశారు. అందుకని నేను ఒకటే తెలియజేస్తున్నా, జిల్లాలో అందరం కలిసి సమన్వయం చేసుకుంటాం. మా లక్ష్యం ఒకటే, అండ్ చంద్రబాబు నాయుడు గారు చిలకారం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రికి ఉండాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలది ఒక్కటి తప్ప ఇంకొక వేరే ఆలోచనలు మాకు ఉండవని చెప్పేసి, నాయకుడు పార్టీ ఈ రాష్ట్రం అని చెప్పేసి మా లక్ష్యం అని చెప్పి దాంట్లో అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆనం సోదరుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ వెనక వచ్చిన అనేక మంది నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 2019కి 100% పచ్చ జెండాను ఎగరవేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మేము ఇచ్చేటువంటి మాట ఒక్కటి, మీరేం పని చెప్తారో చెప్పండి, శిరసాహించి పని చేస్తాం. చంద్రమోహన్ రెడ్డి గారు గుక్కెడు నీళ్ళు ఇచ్చాడు. మనమందరం కలిసి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి ముందుకు వెళతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులకు కూడా వారికి హామీ ఇస్తూ, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ అలాగే మాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం ఇవాల్టి నుంచి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ, మీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి నెల్లూరు జిల్లాలో మీరిచ్చే సూచనల ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.